మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు ధ్యానాంశముగా దావీదు జీవితంలో ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు బోధపరిచిన సంఘటనలు ఉన్నవి. దావీదు చేసిన క్రియల గురించి, దేవుని యొక్క గద్దింపుకి, దేవుని యొక్క కోపానికి గురైన సంఘటనలు రెండు ఉన్నవి. ఒకటి బత్షెబ విషయంలో, రెండవదిగా జనసంఖ్య లెక్కబెట్టమని. సంఖ్యాకాండంలో మనం చూస్తే ఇశ్రాయేలులు కనాను దేశానికి వెళ్ళేటప్పుడు ఎంతమంది ఉన్నారో ఒకసారి సంఖ్యాకాండంలో లెక్కించిన సంఘటన చూసాం. మరి దావీదు విషయంలో జనసంఖ్యను లెక్కించినప్పుడు ఎందుకు అది దేవునికి విరుద్ధమైన కార్యమనేది. అయితే దావీదు ఆ విషమ పరిస్థితిలో ఏమని ఎంచుకున్నాడు? మనుషులైతే ఏమని ఎంచుకోవాలి? ఏ రీతిగా ఎంచుకుంటే మరికొచ్చిన శోధన, మన పైన పడిన అపవాదు, లేకపోతే మనం చేసిన దేవునికి విరుద్ధమైన క్రియ, వీటి నుంచి ఏమని ఆశించాలో ఇక్కడ చెప్పబడింది. దినవృత్తాంతములు మొదటి గ్రంథము జనసంఖ్య లెక్కించినప్పుడు వచ్చిన సంఘటనలు. యెహోవా మహాకృపగలవాడు, నేను మనుష్యుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగాక అని గాదుతో అనెను. మరి 21వ అధ్యాయం మనం అంతా చూస్తే దావీదు అనేక విజయాలను పొంది మరి ఆ యొక్క సువిశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని విషయాల్లో దేవుని కృపను పొంది నగరాన్ని కూడా కట్టించుకున్న తర్వాత మరి దావీదు సైతాను చేత శోధింపబడి, అంటే మనకు అన్నీ వచ్చిన తర్వాత మనకు వచ్చేది ఏముంది? ఇవన్నీ కూడా నా యొక్క తెలివితోనూ బలముతోనూ దేవుని కృప ఉందని అనుకున్నా, అది చిన్నగా అనుకుని తక్కినది కూడా ఇతరుల మనుషులకు లేనిది నాకున్నది, లేకపోతే ఇతరుల మనిషికి కానిది నాకు అయినది ఏంటంటే నాకున్న తెలివి, జ్ఞానము, లేకపోతే నా పట్ల దేవుడు నడిపిస్తున్నది అనుకుంటా ఉంటాము. కానీ ఇవన్నీ చేయగలిగినట్లుగా నన్ను దేవుడు నడిపించాడనో ఎంతగానో మనకి తెలియకుండా అతిశయంలోకి పోతూ ఉంటాం. మరి అటువంటి అతిశయంలో పోయిన అనేక మందిని చూసాం. దైవాంశ సంభూతుడు కూడా అనిపించుకునే పరిస్థితులకు వెళ్ళిన సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. అంటే వారు ముందుగా అనుకోరు, కానీ పరిస్థితులను చూస్తుంటే ఈయన ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు కాబట్టి ఈయన పట్ల నడిపింపు ఉంది, లేకపోతే ఈయన పట్ల దేవుని కృప ఉంది, లేకపోతే ఈయన అన్నిటికీ అతీతుడు, ఈయనే దైవాంశ సంభూతుడేమో అనే రీతిగా అనేక సందర్భాలు వస్తూ ఉంటాయి. మనుషులకు వచ్చిన అటువంటి ఆధిక్యతను, అటువంటి మరి ఘనమైన పరిస్థితులను కూడా మనుషులు ఏ రీతిగా అంచనా వేసుకోవాలి, ఏ రీతిగా పరిస్థితులన్నింటిలో కూడా తన యొక్క బలాన్ని కానీ తన యొక్క మరి ఆధిక్యతను కానీ ఎంచుకోవాలంటే, బబులోని చక్రవర్తి అయిన నెబుకద్నెజరుని మనం చూసినప్పుడు సువిశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, అనేక విజయాలను పొందాడు. యెరూషలేము పట్టణానికి కూడా నాశనం చేశాడు. దేవుని పట్టణమైన యెరూషలేము పట్టణానికి వెళ్ళిపోయి మరి దేవాలయాన్ని కూడా పడగొట్టగలిగిన బలవంతుడు. ఆధిక్యత అంటే ఇశ్రాయేలు చేసిన పాపాన్ని బట్టి నెబుకద్నెజరు ఆ పని చేయడానికి దేవుడు నెబుకద్నెజరుకి అవకాశం ఇచ్చాడు. కానీ ఇవన్నీ జయించిన తర్వాత నెబుకద్నెజరు ఏమనుకుంటున్నాడు? వీటన్నిటి కూడా నాకున్న బలమును బట్టి, శక్తిని బట్టి, నా వెనకున్న సైన్యము, బలగము, తెలివి, జ్ఞానం అన్నప్పుడు నెబుకద్నెజరుకు కూడా ఒక కళ వచ్చినప్పుడు ఆ కళలో చెప్పబడుతుంది, రాజులను కూడా మార్చగలిగిన ఉన్న దేవుడు ఉన్నాడు. కాబట్టి నీకు ఇచ్చిన ఆధిక్యత, రాజ్యాధికారం ఇవన్నీ కూడా నీ బల సంపత్తి వలన కాదు, కాబట్టి నువ్వు అతిశయించొద్దు. ఒకవేళగా నువ్వు అతిశయిస్తే పశువులు గడ్డి మేస్తావని దేవుని యొక్క ప్రవక్త ద్వారా తెలియచేసిన, మరి ఆ సంవత్సర కాలంలో అది మర్చిపోయిన తర్వాత ఒకరోజు ఆ విశాల పట్టణాన్ని చూసి ఇదంతా కూడా నా యొక్క బలము చేత, శక్తి చేత, నా ఘనత అనుకున్న మరుక్షణము పశువులు వెళ్ళిపోయి గడ్డి మేస్తూ మళ్ళీ ఎప్పుడైతే దేవుని తిరిగి అడిగాడో తిరిగి మళ్ళీ మానవ రూపం పొందాడు. అయితే అంత ఆధిక్య కలిగి అన్ని మనుషులను జయించిన, మరి అన్ని పట్టణాలు జయించిన, మరి అటువంటి యెరూషలేము పట్టణాన్ని కూడా నాశనం చేసిన తిరుగులేని చక్రవర్తిగా తన బలాన్ని కూడా మరి ఎవరు అంచలేని స్థితిలో ఎదుగుతున్న నెబుకద్నెజరుకి దేవుడు తెలియపరిచాడు, నీ యొక్క బలాన్ని బట్టి కాదు, ఎవరినైనా మార్చగలని శక్తిమంతుడు ఉన్నాడు. కాబట్టి నిన్ను దేవుడు ఈ సమయంలో వాడుకున్నాడు. ఎందుకని? నీ మంచితనాన్ని బట్టి కూడా కాదు, ఇశ్రాయేలు దుర్మార్గతను బట్టి. కాబట్టి అనేక సందర్భాల్లో మరి జరుగుతున్న క్రియలను బట్టి నా మంచితనము, నా యొక్క గొప్పతనము, నా యొక్క తెలివి, జ్ఞానాన్ని బట్టే ఈ యొక్క పదవులు లేకపోతే ఈ యొక్క సంపదలు అనుకునే మనుషులకు దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పించాడు. కానీ ఇప్పుడు అనేక సూచనల ద్వారా తెలియచేస్తున్నాడు. ఏమని? సమస్తమును కూడా ఆయన చేతి కింద నడిపించబడినవే. కాబట్టి నీకు ఇచ్చిన ఆధిక్యత ఎల్లకాలం నీతో ఉంటుందనో, లేకపోతే దాన్ని నీవు మాత్రమే స్వతంత్రుడు అనుకుంటే కాదు, అది దేవుని యొక్క నడిపింపు అనేక రీతులుగా అనేక సందర్భాలు ఉంటుంది.
మరి అది గ్రహించక మన శక్తి మీద బలం మీద అతిశయించినప్పుడు మరి నెబుకద్నెజరుకి ఎటువంటి పరిస్థితి వచ్చింది? ఇక్కడ కూడా దావీదు మరి ఆ యొక్క విజయాలను పొందిన తర్వాత సైనిక సంపదను అంచనా వేద్దాం అనుకుని లెక్కించమన్నాడు. అంటే ఇశ్రాయేలీలు 11 లక్షలు, యూదా ప్రజలు 5 లక్షల దగ్గర ఇంతమంది సైనిక సంపత్తి ఉంది కాబట్టి నేను ఎంత గొప్ప చక్రవర్తిని, లేకపోతే వీటన్నిటిని జయించ బలవంతుడని అతిశయానికి కారణమైన క్రియ చేసినప్పుడు ఆ తర్వాత కానీ దావీదుకి అర్థమైంది దేవునికి విరుద్ధమైన క్రియ. ఎందుకని అప్పటి వరకు మరి అంతమంది ఉన్నారు, కానీ అంతకుముందు నుంచి ఉన్నారా? దావీదు రాజు అయినప్పుడు ఎంతమంది సైనిక సంపత్తి ఉన్నాడు? లేకపోతే ఎవరిని జయించి రాజు అయ్యాడు? సౌలు వెంటబడి దావీదుని సంహరించాలనుకున్నప్పుడు ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోయి ఆశ్రయాన్ని పొంది, అంటే ఎవరైతే ఇశ్రాయేలుకి శత్రువులో వాళ్ళ దగ్గర ఆశ్రయాన్ని పొంది ఇంకా రాజు అవుతాడో లేడు అనుకున్న స్థితిలో మరి సౌలు ఆ ఫిలిస్తీన్ల చేతే యుద్ధంలో ఓడిపోయినప్పుడు దావీదు తిరిగి అక్కడికి వచ్చినప్పుడు వారందరి చేత దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు. మరి అటువంటి స్థితిలోనే రాజుగా చేస్తే తర్వాత అనేక విజయాలను పొందుతూ బలాన్ని పెంచుకుంటూ సైనికులను పెంచుకుంటూ వెళుతూ ఉన్నాడు. కానీ ఆ సైనికులు ఆ బలం వల్లనే విజయాన్ని పొందుతున్నాను అనుకునే స్థితికి ఎదిగిపోయినప్పుడు, అంటే ఎన్ని విజయాలు పొందిన తర్వాత, ఎన్ని విషయాల్లో ఘనాన్ని పొందిన తర్వాత, ఈ లోకంలో నేను ఎన్ని విజయాలను పొందాను, లేకపోతే ఈ లోకంలో నేను ఎన్ని సంపదలు సంపాదించాను, లోకంలో ఇంత పేరుగా ప్రఖ్యాతులు ఉన్నవి, లేకపోతే నేను దేవుని నమ్మాను కాబట్టి దేవుడు నన్నే దీవిస్తూ పోతున్నాడు అనుకొని విశ్వసించాలి, కానీ అతిశయించకూడదు. నీకు అవన్నీ కలగజేసిన వాడు నీ ముందు వెనక నిన్ను ఆవరించి నడిపించే దేవుడు. ఆయన నీకు కృప కలిగించబట్టి నువ్వు పొందావని, మరి ఇంత ఆధిక్యత కూడా ఎంతకాలం ఉంటుందని కూడా నువ్వు ఊహించలేవు. అది దేవుని కృప. దాన్ని నిలుపుకునే రీతిగా నీవు ఉండాలి. కానీ నా యొక్క బలం ఏంటో అని నేను అంచనా వేసుకుంటే నీ బలాన్ని బట్టి నువ్వేం జయించగలిగావు? దావీదు నీ బలాన్ని బట్టి నువ్వు రాజుగానే రాలేదు, నువ్వు బలాన్ని బట్టి ఒక్కొక్క రాజ్యాన్ని సంపాదించలేదు. నువ్వు ఇప్పుడు శక్తిమంతుడిగా ఉన్నావు, కానీ ముందు జరిగిన విజయాల్లో వీరందరూ నీ వెనక లేరు. అయినా నువ్వు విజయాన్ని పొందావు. ఎందుకని? నీ వెనక నేనున్నాను కాబట్టి నన్ను మరచి నీకు నీవు గనుడుగా ఎంచుకుంటే అది నీ దేవునికి విరుద్ధమైన క్రియ. కాబట్టి దేవుని ఉగ్రత వస్తుందని తెలుసుకుని దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థన చేశాడు. దినవృత్తాంతములు 1వ గ్రంథము చూస్తే, ఇప్పుడు నీ దాసుని దోషము క్షమించుమని దేవునితో మొరపెట్టగా యెహోవా దావీదునకు దర్శకుడు గాదుతో ఇలాగ సెలవిచ్చాను, 3 విషయములు నేను నీ ఎదుట పంచుచున్నాను, వాటిలో ఒకదానిని నువ్వు కోరుకునే యెడల నీకు చేయుదును. 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులను కత్తిదూసి నిన్ను తరముగా నీవు వారి ఎదుట నిలవకుండా నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమంతటా నాశనము కలుగజేయుట అని వీటిలో ఒకదాన్ని నువ్వు కోరుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృపగలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలో పడుదునుగా కానీ గాదుతనను. అంటే దేవుడు మరి దావీదు యొక్క ప్రార్థనను ఆలకించాడు. దేవా, మరి నేను అతిశయించి నీ ఎదుట నా బలాన్ని గురించో నా బలగాన్ని గురించో లెక్కించి మరి ఎంతగానో నీ విరుద్ధ కార్యం చేశాను, కాబట్టి నాకు దీని నుంచి ప్రాయశ్చిత్తము కలగచేసి నీ యొక్క ఉగ్రతను నా పట్ల విరమించుకునే రీతిగా ఉండాలని చేసిన ప్రార్థనకి యెహోవా గాదును పంపించి దావీదు నీ పశ్చాత్తాపాన్ని దేవుడు క్షమించి నీకు 3 అవకాశాలు ఇస్తున్నాడు. వాటిలో ఒకటిదాన్ని ఎంచుకో. మొదటిగా 3 సంవత్సరాల పాటు దేశంలో కరువు వస్తుంది. రెండవదిగా 3 నెలల పాటు నీ శత్రువులు తరిమితే నీ దేశాన్ని వదిలి వెళ్ళిపోతావు. మూడవదిగా 3 దినముల పాటు దేశమంతా తెగులు వస్తుంది. ఏది కావాలి? 3 సంవత్సరాలు కరువు వస్తే ఎవరు బాధితులవుతారు? రాజుకి ఖజానా కొంత తగ్గినా ప్రజలు చాలామంది కూడా విపత్కర పరిస్థితులు ఎదుర్కొనాల్సి వస్తుంది. అయితే రాజుకి ఏమవుతుంది? అంత క్లిష్టమైన పరిస్థితి రాదు. మరి దాన్ని ఎంచుకొని తను సుఖంగా ఉండొచ్చు, లేకపోతే తనకి ఎటువంటి శోధన లేకుండా జీవించవచ్చు అని ఎంచుకోవచ్చు. కానీ తనను నమ్ముకొని తనపైన విశ్వాసం ఉంచి ఏ విషయంలో తను రాజుగా ఉన్నాడో, మరి ఆ ప్రజల్ని కాపాడవలసిన, ప్రజల్ని రక్షించవలసిన రాజు సమయం వచ్చినప్పుడు తన స్వార్థం నిమిత్తము తనకు వచ్చిన అవకాశాన్ని తనకు అనుకూలంగా మరల్చుకొనో, లేకపోతే
తనకేమీ కాకుండా జరిగిపోవచ్చు. కానీ అటువంటి క్రియను దావీదు ఎంచుకోవాలి. ఎందుకని దావీదు మరి తనకున్న బలాన్ని గురించో అతిశయించాలనో లేకపోతే తన శక్తి అంటూనో జనసంఖ్య లెక్కించాడు. కానీ మరి ఇక్కడ రాసింది కూడా సైతాను చేత శోధించబడాను. అంటే ఆ సమయంలో ఎవరికైనా సరే అధికారము, పదవి, సంపద లేకపోతే ప్రముఖమైన స్థానాన్ని కలగజేసిన పరిస్థితుల్లో చాలా వరకు ఇటువంటి అతిశయం చేయబడుతుంది. అంటే అది సహజంగా వస్తుంది మనిషికి. నేనే ఒలింపిక్ కప్ గెలుచుకున్నానను, ఆస్కార్ అవార్డు గెలుచుకున్నానను, వీటన్నిటికి కూడా నాకున్న శక్తి సామర్థ్యాలు ఎవరికి లేవు అని తలంపుతూ ఉంటారు. కానీ వచ్చే సంవత్సరం వచ్చేసరికి మరొకరికి వస్తుంది, తర్వాత ఇంకోళ్ళకి వస్తుంది. మరి అంటే అప్పుడు నువ్వు తక్కువవాడని కాదు. దేవుడు ఆ సమయంలో నిన్ను ఆ రీతిగా హెచ్చించుటకు అనేక రీతులుగా తన యొక్క కృపను నడిపించబట్టే నువ్వు అటువంటి అధిరోహించగలిగావు. అది దేవుని కృపను మర్చిపోయి నీ బలాన్ని నమ్ముకుంటే ప్రతి సంవత్సరం కూడా నీకు వస్తుందా? రానప్పుడే నీకు అది తెలుసు కదా నీ ఆధిక్యత, నీ యొక్క బలము, నీ శక్తి ఎంత మాత్రమని. కాబట్టి ఆ రీతిగా తన శక్తి సామర్థ్యాల గురించి ఒకవేళ శోధన చేత దావీదు ఎంచుకున్నా తర్వాత తను చేసిన తప్పిదాన్ని దేవుని మొరపెట్టినప్పుడు దేవుడు దానికి ప్రాయశ్చిత్తముగా ఇచ్చిన అవకాశాన్ని కూడా దావీదు స్వార్థముతో కానీ స్వప్రయోజనంతో కాకుండా మరి ప్రజలందరూ క్షేమంగా ఉండే రీతిగా శిక్షను మొదటి దాన్ని ఎంచుకోవాలి. ఎందుకని దేశమంతా ఆ కరువుతో, ఆకలి దప్పులతో, లేకపోతే ఆ ప్రజలందరూ కూడా ఎంతో హీన స్థితిలోకి వెళ్ళిపోయి మరి పంటలు లేని స్థితిలో, లేతే ఆహారం లేని స్థితిలో, దౌర్బల్యమైన స్థితిలో జీవించే విషయాలన్నీ చూస్తూ మరి అటువంటి పరిపాలకుడుగా ఉండే కన్నా దేవుడు వారందరిపైన ఆధిక్యత నీకు ఎందుకు ఇచ్చాడంటే వారందరినీ సంరక్షించవలసిన వాడుగా ఉండాలి. కాబట్టి వారి యొక్క సంరక్షణే ప్రథమగా ఎంచుకొని తన స్వార్థంతో కాకుండా ఆ యొక్క విషయాన్ని ఎంచుకోవాలి. రెండవదిగా 3 నెలలు శత్రువుల చేత తరమబడి తన యొక్క దేశాన్ని వీడి ఉండాలి. అంటే పారిపోయి ఎక్కడో మరి ఆశ్రయాన్ని పొంది ఉంటాం. మరి ఆ పారిపోయి ఆశ్రయాన్ని పొందితే 3 నెలలతో ఏమైంది? తర్వాత రాజ్యానికి వచ్చేయచ్చు. కాబట్టి అక్కడతో మరి తన శిక్ష పూర్తి అయిపోయినట్లే. కానీ ఎంచుకున్నాడా అట బీరువై పారిపోయి, లేకపోతే తన నమ్మిన ప్రజలను తన దేవుడిచ్చిన దాన్ని వదిలేసుకుని తన స్వార్థముతో ఎక్కడో కొన్ని రోజులు అరణ్యంలోనే ఎక్కడో ముక్కు మూసుకుని ఉందాంలే, 3 నెలలు అయిపోయినాక వచ్చేసిన తన రాజ్యం వస్తుందనే యోచనలో లేదు. తనకిచ్చిన దాన్ని సక్రమ రీతిలో పరిపాలించాలి, చేయాలి. కాబట్టి దావీదు మరి అది కూడా ఎంచుకోలే. మరి ఏం ఎంచుకున్నాడు? తెగుళ్ళు వస్తాయి. మరి తెగుళ్ళు వచ్చినప్పుడు 3 రోజులే ఉంటాయి. తెగులు అంటే తెలుసు కదా, మన కరోనాను కూడా చూసాం, అది కూడా ఒక భయంకరమైన తెగులే. ఇటువంటి ఇదివరకు కలరా అని రకరకాల తెగుళ్ళు వచ్చినప్పుడు చాలామంది చనిపోయారు. కానీ అది చాలా సంవత్సరాలు కూడా ఉన్నవి. ఇప్పుడు 3 రోజులు మాత్రమే. కాబట్టి ఎంతమంది చనిపోతారు, లేకపోతే ఎంతమందికి అది అవుతుంది? ఆ స్వల్ప కాలములతో మాత్రమే దేవుని యొక్క ఉగ్రతను భరించగలిగిన శక్తి దావీదుకు ఉంది. ఆ స్వల్పమైన ఆ తగ్గింపుతో ఆ ఆపదల నుంచి తన ప్రజలను రక్షించుకోవాలి. అంటే తక్కువ ప్రాణ నష్టంతో తన ప్రజలను కూడా రక్షించుకొని తను కూడా మరి దేవునికి దూరముగా ఎక్కువ సమయాన్ని ఉండలేని స్థితిలో దావీదు దాన్ని ఎంచుకున్నాడు. అంతేనా? మనిషి చేతిలో పడక దేవుని చేతిలో పడాలను. అంటే ఆ యొక్క తెగులు సమయంలో ఒకవేళ మరి దేవుని ఆశ్రయిస్తే, దేవుని వేడుకుంటే ఆ దేవుడు తన యొక్క ఉగ్రతను కూడా తగ్గించుకొని తెగులను కూడా తగ్గించే గొప్ప క్షమ కలిగిన దేవుడు. కాబట్టి ఆ విషయంలో దేవుని యొక్క కృపను పొందొచ్చు అనుకునే విశ్వాసముతో అది ఎంచుకున్నాడు. అంతేగాని 3 రోజులు తెగులు వచ్చి ఎంతమంది చనిపోతే నాకేంటని కాదు. ఆ తెగులు వచ్చినా ఆపగలిగిన వాడు, దాన్ని నిర్వీర్యం చేయగలిగినవాడు దేవుడు ఉన్నాడు. ఎప్పుడు దేవుని పట్ల నియమబద్ధం కలిగి నిలిచిన వాళ్ళకి దేవుని ఆ సన్నిధిలో చేసిన విన్నపాలు, ప్రార్థనలు, వారి యొక్క నియమబద్ధతను బట్టి ఆ ఉగ్రతను కూడా దేవుడు తప్పిస్తాడని అనేక సార్లు దావీదు తను ప్రత్యక్షంగా చూశాడు. కాబట్టి అనేక సార్లు ఆ విశ్వాసాన్ని బలపరిచిన దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలోనే మరి ఆ యొక్క క్షమను పొందుదాం. దేవుని సన్నిధిలోనే ఆ పాప ప్రాయచిత్తాన్ని చేసుకుందాం. దావీదుకున్న విశ్వాసము మరి ఎంతమందికి ఉంది? మనకున్న శోధన సమయంలో, మనకున్న విపత్కర పరిస్థితుల్లో మనం చేసిన క్రియ వలన మరి అవన్నీ మన పైన వచ్చినప్పుడు ఏ రీతిగా వెళ్ళాలనుకున్నప్పుడు మనుషుల చేతిలో పడకుండా దేవుని చేతిలో పడితే తగ్గించదని. మరి ఇక్కడ ఏమైంది? మరి యెరూషలేము పట్టణం దేవుని నమ్మిన బిడ్డలందరూ ఉన్నప్పుడు దావీదు చేసిన క్రియలను బట్టి దేవుడు తన ప్రజల్ని కూడా మరి ఆ తెగులుతో శిక్షిస్తాడా? ఎవరు చేసిన పాపాన్ని బట్టో తన ప్రజల్ని శిక్షించే దేవుడు కాదు. దావీదుకు ఆ విషయం తెలుసు. కాబట్టి దేవుని ఉగ్రత కొంతవరకే ఉంటుంది.
ఆయన బిడ్డలను ఆయన కాపాడుకోవాలి. కాబట్టి ఆ యొక్క ఉగ్రతను తగ్గించగలిగేవాడని ఎప్పుడైతే దావీదుకు తెలుసో అందుకని ఆ తెగుల్ని రమ్మన్నాడు. ఆ తెగులు 2 రోజుల్లోనే 70,000 మందిని చంపేసినప్పుడు యెరూషలేము పట్టణాన కత్తి దూస్తూ ఉన్న సమయంలో దావీదు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. యెరూషలేము పట్టణం పైన మరి ఆ తెగులు రావటం అంత సాధ్యమైన విషయమా? దేవునికి ఎంతో పరిశుద్ధమైన పట్టణం, అనేకమైన పరిశుద్ధులున్న పట్టణం. అటువంటి పట్టణం పైన దావీదుని బట్టి దేవుడు హింసించాలా? అయితే దావీదే ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే పాపము చేసిన వాడిని నేనైతే వీరందరిని ఎందుకు హింసిస్తున్నారు? గొర్రెల వంటి వారు కాబట్టి వీరిపైన కాకుండా ఆ యొక్క శాపం నాపైన కురిపించమని యెరూషలేము పట్టణానికి ఆ తెగులుతో రాకూడదని మెలిగెలుగెత్తి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దావీదు ప్రార్థన ఆలకించి దావీదు పైన ఉన్న ఆ యొక్క ఉగ్రతను తప్పించి దావీదు చెప్తాడు, నీవు ఓర్నాను కళ్యములో మరి యొక్క బలిపీఠం కట్టమని. కళ్ళం అంటే ఏంటి? పంటలు కూర్చేటప్పుడు చాలామంది తెలుసు, మరి ఎత్తైన స్థలంలో పంటలన్నీ నూర్పించే సమయంలో వాటన్నిటి ఎత్తైన స్థలం నుంచి మరి ఇట్లా ఆరబోస్తున్నప్పుడు దాంట్లో ఏదైనా తప్పులుగా ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయి. మంచి ధాన్యము ఒక చోట పడుతుంటుంది. కాబట్టి కళ్ళెం అనేది ఎప్పుడు ఎత్తైన స్థలంలో ఉంటుంది. కాబట్టి అటువంటి ఎత్తైన స్థలం ఏదని దేవుడు చూపిస్తున్నాడు అర్నాన్ దగ్గర అంటే, ఎక్కడైతే అబ్రహాము మరి ఇస్సాకుని బలి ఇవ్వటానికి తీసుకొచ్చాడో, ముందు కాలంలో దేవుని మందిరం కట్టబడుతుందో ఆ స్థలాల్లో బలిపీఠం కట్టమన్నాడు. అంటే ఇంతగా మరి దేవుని పట్ల విరుద్ధమైన క్రియ చేశాడనుకున్న దావీదు దేవుని యొక్క ఉగ్రతను మరి ఏ రీతిగా ఎదుర్కోవాలనుకున్న సమయంలో దేవుడు ఇచ్చిన వాటిలో కూడా ఎంచుకున్నది ప్రజలందరికీ ఎంతో నష్టం కలిగించేది, లేకపోతే తనకి కష్టం కాకుండా లేకపోతే తనకి ఇబ్బంది లేకుండా దాన్ని ఎంచుకోకుండా తన యొక్క ప్రాయశ్చిత్తానికి కూడా సిద్ధపడుతూ దేవునికి దగ్గరగా ఉండాలని కోరుకున్న యొక్క దావీదు మరి స్థితిని బట్టి దేవుడు దావీదుని ఆ యొక్క ఉగ్రతను కూడా తప్పిస్తూ ఆ యొక్క గొప్ప స్థలములో బలిపీఠము కట్టే రీతిగా దేవుడు దావీదు నడిపించాడు. కాబట్టి దేవుని ఉగ్రతను నుంచి దేవుని కృపను పొందే రీతిగా దావీదు ఎంచుకున్న మార్గము ఏది? దేవునికి సమీపంగా ఉండే క్రియ. దేవునికి సమీపంగా ఉండేప్పుడు మనుషుల చేతిలో పడకుండా దేవుని చేతిలో పడినప్పుడు మన యొక్క క్రియలన్నీ కూడా సక్రమైన రీతిలోకి నడిపించబడతాయి. అంటే మనము దేవుని చేసిన విరుద్ధ కార్యాల నుంచి ప్రాయశ్చిత్తం పొందటమే కాదు, దేవుని కృపను పొందే రీతిగా దావీదు ఆ కళ్ళెములో మరి బలిపీఠాన్ని కట్టాడు. మరి కట్టినప్పుడు కూడా ఏం చేశాడు? అర్నాన్ నుంచి బలిపీఠానికి స్థలం అడిగినప్పుడు అర్నాన్ అంటాడు, నువ్వు ఈ దేశానికి రాజు కాబట్టి సమస్తమును నీకు ఇస్తున్నాను, కాబట్టి ఏది కట్టాలని నీ ఇష్టం రాజా అన్నప్పుడు దావీదు చెప్తాడు, ఇది దేవుని కార్యము కాబట్టి నాకు నా అధికారాన్ని బట్టి కాదు, దానికి నేను వెల చెల్లించి కట్టించినప్పుడు మాత్రమే దేవునికి నేను చేయగలిగిన కార్యం అవుతుంది. కానీ నా యొక్క అధికారాన్ని బట్టో బలాన్ని బట్టో చేస్తే అది దేవునికి ఇష్టమైన కార్యము కాదు. అంటే దేవుని కార్యము మనం చేసేటప్పుడు, దేవునికి మనం అర్పించుకునేటప్పుడు, దేవుని యొక్క క్రియను మనం చేసేటప్పుడు మనకున్న బలాన్నో మన అధికారాన్నో ఇంకో దాన్ని ఉపయోగించో మనకి ఎటువంటి శ్రమ లేకుండా దేవుని కార్యం చేయాలనుకునే చాలామంది విషయాల్లో ఇది దేవునికి ఇష్టమైన కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు? కోడెల రక్తంతో నీ బలులతోనూ నాకు సంతృప్తి చెందదు, అవన్నీ నాకు ఎక్కసమయ్యాను. అంటే నువ్వు ఎవరినో తీసుకొచ్చి ఏదో బలి ఇస్తే అవన్నీ సంతృప్తినిచ్చేది కాదు. నువ్వు దేవునికి అర్పించాలనుకునే నీ మనస్సుతో చేసే ప్రతిదీ కూడా దేవునికి ఇష్టమైన క్రియగా ఉంటుంది. కాబట్టి అక్కడ చేయవలసిన కార్యాన్ని నేను నీ నుంచి ఉచితంగానో లేకపోతే అధికారంతో పొందితే అది చేసే క్రియ దేవునికి ఇష్టమైనది కాదు, దేవునికి సమర్పణ కాదు. కాబట్టి దేవునికి సమర్పించుకునేది, దేవుని క్రియ చేసేది మన స్వాధ్యతము, మన స్వయముగా దాన్ని పొంది దేవునికి అర్పించాలి. కానీ ఇతరుల నుంచి తీసుకొని ఇతరులది మనము దేవునికి దానం చేసో లేకపోతే ఇతరుల నుంచి పొంది దేవునికి గొప్ప క్రియలు చేసుకున్నామంటే దేవుడు అక్కడ దాన్ని హర్షించేవాడు కాదు. కాబట్టి మరొకసారి దావీదుని దేవుడు పరీక్షించాడు. ఆ అర్నాను కళ్యాణి తీసుకున్నప్పుడు దావీదు వెల చెల్లించి తీసుకొని బలిపీఠాన్ని ఎప్పుడైతే కట్టాడో అదే దేవుని గొప్ప మందిరముగా సొలొమోను కట్టే ప్రదేశం అయిపోయింది. దావీదుకు వచ్చిన సమస్యల్లో దేవుని పైన ఆధారపడాలనుకున్నాడు, దేవుని చేతిలోనే పడాలనుకున్నాడు. కానీ మనుషుల చేతులు పడాలని దావీదు ఎంచుకోలే. మనుషుల చేతిలో పడితే ఏమవుతుంది? యేసుక్రీస్తు మనుషుల చేతిలో పడినప్పుడు ఏమైంది? హేళన చేశారు, అపహాస్యం చేశారు, వెక్కిరించారు. నువ్వు దేవుడు అయితే నేను రక్షించుకోలేదని మరి ఎంతగానో ఆయన్ని అవహేళన చేస్తూ, శోధిస్తూ, హింసిస్తూ, ఒక మనిషిని ఆ రీతిగా హింసిస్తారా, ఆ రీతిగా అవహేళన చేస్తారా, ఆ రీతిగా మరి శోధిస్తారనే దానికన్నా ఎంతో దారుణంగా దేవుణ్ణి
మరి హింసిస్తూ కొరడాలతో కొడుతూ మరి ఆ శిలువ యాగం చేశారు. యేసు ప్రభువుని తీసుకెళ్తున్నప్పుడు రక్తం కారిపోతున్నప్పుడు మరి ఆ రక్తం కారిపోయి మరి మనిషి చనిపోవాలి తప్ప, అంటే అంత హింసాత్మకంగా దేవుని చంపాలనుకునే క్రియ మనుషులలో ఉంటుంది కాబట్టి మనుషుల చేతిలో పడకూడదని దావీదు అంటున్నాడు. మరి యేసుక్రీస్తు మరి మనుషుల చేతులు ఎందుకు పడ్డాడు? దావీదు చేసిన పాపాన్ని క్షమించగలిగిన వాడు దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుని ఆశ్రయించాడు. కానీ మనుషులు చేసిన పాపాన్ని మరి ఎవరు క్షమించాలి? ఎవరి క్షమ ద్వారా మనుషుల యొక్క ప్రాయశ్చిత్తం కలుగుతుంది? కాబట్టి దేవాది దేవుడు, మరి దేవాది దేవుడు ఆ ప్రాయశ్చిత్తాన్ని ఎవరి దగ్గర చేసుకోవాలి? మరి దేవునికి మించిన వాళ్ళు ఎవరు లేరు. కానీ పాపముతో నిండిపోయిన లోకాన్ని ప్రక్షాళనం చేయాలంటే ఆయన మనుషుల చేతిలోనే ఆ రీతికి హింసింపబడి వదకు తేవబడిన గొర్రె పిల్లవలే తల వంచి అవన్నీ భరిస్తూ అవన్నీ సహిస్తూ ఆ హేళనలు ఆ యొక్క శోధనలు గొల్గోతా ప్రయాణంలో మండుటెండలో ఎంతగా శోధించబడి మరణశయ్య పైన బలియాగం చేశాడు. మరి ఆ శిలువ పైన ఎక్కినప్పుడు రక్తము సమస్తమును కారిపోయి ఒళ్ళంతా కూడా గాయాలతో ఈ ప్రాణాన్ని మరి వదిలే రీతిగా మనుషులు హింసిస్తూ చివరి బొట్టు వరకు కూడా యేసుక్రీస్తుని మరి ఆ కొరడాలతో కొడతాం, ఆ కొరడాలతో దెబ్బలతో మరి ఆ పిడిగుద్దులతో మేకులతో మరి అనేక రీతులుగా ఆయన రక్తాన్ని చిందించినప్పుడు ఆ పరిశుద్ధ రక్తము చింది మన ఎందరి పాపాల నుంచి ఆ ప్రక్షాళనం చేసి మనకి ప్రాయశ్చిత్తముగా ఆయన బలియాగం చేశాడు. కాబట్టి మనుషుల చేత పట్టబడినప్పుడు అటువంటి ఘోరమైన శిక్షను అనుభవించిన యేసుక్రీస్తు మరి దావీదు విషయంలో మనుషుల చేత పట్టబడకుండా దేవుని చేత పట్టబడి అటువంటి శిక్ష నుంచి కూడా దావీదుకి రక్షణ కలగజేసి దావీదుకి బలిపీఠం కట్టే గొప్పగా ఆధిక్యతను కలగజేశాడు. కానీ యేసయ్య మాత్రం మన నిమిత్తం తన శరీరాన్ని మనుషుల చేతకు అప్పగించబడి మనుషుల ప్రాయశ్చిత్తాన్ని రక్తముతో కడిగి వేసి పాపాల నుంచి మనం పరిశుద్ధులుగా చేయటానికి హింసింపబడుతూ తన ప్రాణాన్ని మరి విడిచి వెళ్ళిపోయాడు. కానీ సర్వశక్తిమంతుడొక దేవుడు పునరుద్ధానముతో తిరిగి మనందరికీ రక్షణ కలిగించడానికి ఎదురు చూస్తున్నాడు. తను ఏదైతే బలియాగం చేశాడో శిలువలో, ఏదైతే మన పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడో ఆ ప్రాయశ్చిత్తాన్ని పొంది దేవుని చేత పట్టబడిన మనుషులుగా మన యొక్క పాపాల నుంచి రక్షింపబడి ఆయన సన్నిధికి వెళ్ళే రీతిగా నిత్య జీవానికి వారసులుగా ఎదిగే రీతిగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సర్వశక్తి మిక్కిలి కనుక రంగుల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. మరి ఈరోజు ధ్యానాంశముగా ఇచ్చిన వాక్యంలో దేవా, మనిషి చేతిలో కాకుండా దేవుని నీ చేతిలో పడినప్పుడు ఏ రీతిగా నీ రక్షణ కలిగిస్తావో చూపించావు తండ్రి. మేము చేసిన మరి అనేకమైన పాపాల నిమిత్తము నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు నువ్వు క్షమిస్తూ మాకు ఇచ్చిన అవకాశాలు తండ్రి. మేము ఈ లోకానుసారమైన మరి జీవితాలతో మేము స్వార్థముతోనూ స్వప్రయోజనాలతో కాకుండా నీ చేత పట్టబడి నీ చేతిలో మా యొక్క పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పుడు అనేక మంది శోధనల నుంచి మాకు నీ రక్షణ దయచేస్తావు. ఆ విశ్వాసంతో దావీదు ఎంచుకున్న మార్గంలో నీ కృపను దయచేసి ఉగ్రతను కూడా తప్పించి దావీదు యొక్క నియమబద్ధతను బట్టి దావీదు నిలిచిన దాన్ని బట్టి మరి తిరిగి నీ బలిపీఠమును కట్టగలిగిన ఆధిక్యాన్ని కలగజేసావు తండ్రి. కాబట్టి అనేక సమస్యల మధ్యన విరుద్ధమైన జీవితాలు జీవించిన మాకు కూడా నీ సన్నిధిలో విమోచన ఉంది, నీ సన్నిధిలో రక్షణ ఉంది. నీవు వాటినన్నిటిని కూడా క్షమించి మాకు మార్గాన్ని దయచేస్తాను నీ వాక్యంలో సెలవిచ్చిన దేవా. ఆ రీతిగా మా యొక్క పాపాలలో మేము ఎక్కడో పడిపోయి ఉన్నాం తండ్రి. వాటన్నిటి నుంచి రక్షణ కలగాలని మేము చేస్తున్న ప్రార్థనలు నీ సన్నిధికి చేరినప్పుడు తండ్రి నీకు మార్గాన్ని దయచేస్తావు. ఆ మార్గము నీ మార్గమై నీ యొక్క కృపను పొంది నీ యొక్క శిలువ భాగ్యముతో ప్రక్షాళన చేయబడిన బిడ్డలుగా మేము నడిచినప్పుడు నీ యొక్క గొప్ప కార్యాలు చేయగలిగిన వ్యక్తులుగా మేము ఉండగలుగుతాం తండ్రి. అటువంటి దిశగా మమ్మల్ని నడిపించి నువ్వు శిలువలో మాకు ఇచ్చిన రక్షణ పొందే బిడ్డలుగా, ఆ రక్షణతో నీ సన్నిధికి చేరే బిడ్డలుగా, నీ బిడ్డలుగా పెరుగుటకు మాకు మార్గాన్ని చూపిస్తున్న దేవా. ఆ మార్గాన్ని అనుసరించిదిగా మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.